వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఉదయపూర్ కోటలో తెలుగు సాంప్రదాయం ప్రకారం రష్మిక మెడలో విజయ్ 3 ముళ్ళు వేయడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే అసలైన మజా అదే రోజు సాయంత్రం జరిగిన మరో పెళ్లిలో ఉంది. అవును, విరోష్ జంట రెండోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. రష్మిక సొంత ఊరైన కూర్గ్ అంటే కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఈ పెళ్లిలో అగ్ని సాక్షిగా 7 అడుగులు ఉండవు. అసలు పురోహితుడు మంత్రోచ్చరణలే వినిపించవు. సాధారణంగా హిందూ వివాహాల్లో పురోహితులు, మంత్రాలు, అగ్నిగుండం ప్రధానంగా ఉంటాయి. కానీ కొడవ సాంప్రదాయం చాలా భిన్నమైంది. ఇందులో బ్రాహ్మణ పురోహితులు ఉండరు. అంతా ప్రకృతిని, పూర్వీకులను స్మరిస్తూ సాగుతుంది. కావేరీ నదిని దైవంగా భావించి కేవలం కుటుంబ పెద్దల ఆశీస్సులతోనే ఈ బంధం ముడిపడుతుంది. 26న ఉదయం తెలుగు పద్ధతిలో విజయ్ సంప్రదాయానికి గౌరవమిస్తే సాయంత్రం వేళ రష్మిక తన మూలాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ వేడుకలో రష్మిక కట్టుకున్న చీర స్టైల్ చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. దీనిని కొడవ ఉడగే అంటారు. మనం సాధారణంగా కొంగును ఎడమ భుజంపై వేసుకుంటే వీరు మాత్రం కుడి భుజంపై వేసుకుంటారు. కుచ్చెళ్ళు వెనుక వైపు వస్తాయి. దీనికి తోడు రష్మిక పాతక్ అనే సంప్రదాయ బంగారు నాణెం ఉన్న నెక్లెస్ ను ధరించింది. ఇక మన రౌడీ స్టార్ విజయ్ కూడా కొడవ పురుషులు ధరించే కుప్య అంటే నలుపు రంగు కోటులో పక్కా యోధుడిలా కనిపించాడు. ఈ పెళ్లి కేవలం పూజలతోనే ముగియదు. కొడవ సంప్రదాయంలో వాల్గా అనే జానపద నృత్యానికి పెద్దపీట వేస్తారు. బంధుమిత్రులందరూ కలిసి చేసే ఈ డాన్సు పెళ్లి మండపాన్ని దద్దరిల్లేలా చేస్తుంది. 8 ఏళ్ల స్నేహం, ప్రేమ ఇప్పుడు ఇలా 2 విభిన్న సంస్కృతుల కలయికతో ఒక అద్భుత ఘట్టంతో మరి దృఢమైన బంధంగా ముడిపడింది. సమాజం గీసిన గీతలను దాటి తనకు నచ్చినట్లు స్వేచ్ఛగా బతకడం విజయ్కి ఇష్టం. అలాగే తన సంప్రదాయాన్ని గర్వంగా చాటడం రష్మికకు ఇష్టం. అందుకే ఈ అన్ప్లగ్డ్ వెడ్డింగ్ లో ఈ ఇద్దరి తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్యూట్ కపుల్ మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో టాలీవుడ్ మొత్తానికి గ్రాండ్ ట్రీట్ ఉండబోతోంది.